ఏందో ఈ కూర ఏందో ఈ అన్నం ఏందో ఈ కుక్కలు కూడా తినవు ఏందో. హలో ఏంటి మీ అత్తగారు చెప్పిన మాట వినట్లేదా? పెట్టింది వినట్లేదా? పెద్దానికి వంకలు పడుతుందా? అయితే అప్పడాల కర్ర తీసుకొని ఒక్కటి ఇయ్యి, అప్పుడు దారిలోకి వస్తారు. ఏంటి మా అమ్మ నువ్వేదో అంటున్నావు? ఏమీ లేదు, కూర చాలా బాగుంది, రేపు ఎల్లుండి కూడా ఇదే చెయ్యి, బాగుంది. సరే ఇదే రామప్రసాద్, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళ తర్వాత అలవాటు. మా అమ్మ నాకు ఈ లూయి విటాన్ బ్యాగ్ కొనించవా? ఎంతమ్మా? ఏం లేదు, జస్ట్ 3 లక్షలు. అమ్మాయి చెప్పు మా అమ్మ. కరెంటు బిల్లు కట్టు, ఇంటి రెంట్ కట్టు, ఇంకా కూరగాయలకి సరుకులకి బరుకులకి కావాలి, తీసురమ్మా. మా అమ్మ నీకు తెలుసు కదా నా దగ్గర 20 రూపాయల కన్నా ఎక్కువ లేవు మా అమ్మ, నేను ఎట్లా కడతాను? నువ్వు మోసే 20 రూపాయలకి 3 లక్షలు బ్యాగ్ అవసరమా? నువ్వు లెక్కలేదులే. 2 ఏళ్ళు ఎంతరా? 7 13 2 8 నువ్వు లెక్కలేదు. హైదరాబాద్ లో ఏం చూపిస్తావు? మియాపూరు, మాదాపూరు, కొండాపూరు, అన్ని పూర్లేనా? రిచ్ లేదా? మనకు బొచ్చేందుకు. ఎంత కంట్రోల్ చేసుకున్నా నెలకు 2-3 వేలు ఇలా చారిటీకి వెళ్ళిపోతుందండి. ఏదో దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో. థ్యాంక్ యూ. అందరూ పోతా ఉంట కదా బా, నాదో చివరి కోరిక. ఏంటి? నీ నోటితో ఆ పక్షిని ప్రేమగా చెల్లిని పిలవ్వా. అంతగా చావాల్సి వస్తే నీ ముగుడికి చెల్లవను, తన బిడ్డకి తల్లవుతా. ఏంటి తల్లంటుంది మధ్యలో? సాలే సంపేసనటవేంటి? నేనేమన్నా కత్తితో పొడిసానా లేకపోతే బండరాయితో బాధానా? ఏదో ప్రేమగా పప్పనే ఒక ముద్ద తిను ఇలా తోసా. ఏదో ఇంటి బాల్కనీలో అందరూ ఇక్కడికి వచ్చి వస్తారేంటండి? అదేలండి. అది కదే భాగ్యం. ఇప్పుడు దాకా దాంతో కులుకొచ్చి నా మీ చేయత్తావేంటి? చెది నేనేం ఆ ఉద్దేశంతో వేయలేదులే. ఇంక నా మీద ఆ ఉద్దేశాలు ఎందుకుంటాయిలే. ఇదిగో వచ్చేదిగా మీనాక్షి, ఇందాక ఆ మూలకెళ్ళి కులికారు, ఇప్పుడు ఈ మూలకెళ్ళి కులకండి. What the hell? అంటే హాల్ మేడం డాన్స్ కూడా చూపిస్తావా? ఎల్లంటే హాల్ కాదే చదువులేని ముద్ద, అదొక నరకం. ఇలాగే ప్రతిదానికి కానండి, దాని ముందే నా మీద చెయ్యి ఎత్తేశారు. షర్ట్ టైట్ అంతా లూజ్ చేసుకుంటున్నానే చూడు. సారీ బా, లవ్ యూ బా. అది కదే భాగ్యం. ఏం చేస్తున్నావమ్మా? సెల్లు చూసుకుంటున్నా. సెల్ చూసుకుంటున్నావా? రేపు మార్కులు బాగా రాకపోతే అంట్లు దోముకోవటమే. అంటే అంట్లు దోముకోవటమే. ఎస్.